హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన గోబీ రెసిపీని అయితే చూపిస్తానండి. ఇది క్యాలీఫ్లవర్ 65. నేను చేసే విధంగా ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. నచ్చితే లైక్ చేయండి, లేదా డిస్లైక్ అయినా చేయండి, కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీగా చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఫుల్ వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. ఎందుకంటే నేను దీంట్లో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఇలా చేస్తే చాలా ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి. నేను ఇందుకోసం పావు కేజీ వరకు క్యాలీఫ్లవర్ని అయితే తీసుకొని పసుపు, ఉప్పు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాను. మనం కోటింగ్ కోసం ఒక అరకప్పు వరకు కార్న్ ఫ్లోర్ అయితే యూజ్ చేశాను. మైదా పిండి, గోధుమ పిండి, బియ్య పిండి ఇవేమీ యూజ్ చేయట్లేదండి నేను. ఒక పావు కప్పు శనగపిండి, ఓన్లీ అరకప్పు కార్న్ ఫ్లోర్ అండి. ఈ 2 పిండిలతోటే ఈరోజు 65 అయితే చేస్తున్నాము. ఇందులో అర చెంచా వరకు మిరియాల పొడి, అర చెంచా జీలకర్ర పొడి వేసుకుంటాము. తర్వాత అర చెంచా వరకు కారం, అర చెంచా ధనియాల పొడి అండి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఇవి కొలతలు కూడా మారిపోతాయి. మనం పావు కేజీ కాబట్టి తక్కువ తీసుకుంటున్నాము. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో వంట సోడాలు ఇవి ఏమీ యూజ్ చేయట్లేదండి. ఇందులో కంపల్సరిగా పెరుగు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అరకప్పు వరకు పెరుగు అయితే వాడుతున్నాను. మనకి బయట చేసిన బజార్లో చేసిన టేస్ట్ రావాలి కాబట్టి ఆ ఫ్లేవర్ కోసం నేను సోయా సాస్ అయితే అర చెంచా, వెనిగర్ కూడా అర చెంచా వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనిగర్ గిన్నె లేకపోతే స్కిప్ చేయండి. స్కిప్ చేసి నిమ్మరసం అయితే యూజ్ చేయండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఆప్షన్ అండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టపడితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. నేనైతే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఈ కోటింగ్ అనేది ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా స్లోగా తిప్పుకోవాలి. ఫాస్ట్గా తిప్పితే మళ్ళీ క్యాలీఫ్లవర్ అనేవి విరిగిపోతాయి. ఈ విధంగా స్లోగా మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకంతా ఈ కోటింగ్ అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి అయితే కంపల్సరీగా చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పీసులు ఒకేసారి కదండి, ఓన్లీ ఒక్కొక్క పీస్ ఒక్కొక్కసారే వేసుకోవాలి. ఎందుకంటే అంటుకుంటాయి కాబట్టి ఈ విధంగా సింగిల్ పీస్ లాగా వేసుకుంటే మనకి చాలా బాగా వస్తాయి చూడడానికి కూడా. ఒకసారి నేను చెప్పే విధానం కూడా చూడండి. మీకు గిన నేను చెప్పే విధానం నచ్చితే గిన కంపల్సరీగా లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియో మీ వరకైతే చేరుతుందండి. నచ్చినా నచ్చకపోయినా ఏదో ఒక కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. మీరు చేసే కామెంట్ని బట్టే నేను వీడియోలు ఎలా చేయాలి అనేది చూసుకుంటాను. ఈ విధంగా వేసిన తర్వాత బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా కలర్ అయితే మారిపోయింది. ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ చూసారు కదండి, మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అయితే ఆయిల్ పోసామో అదే విధంగా ఉందండి. ఆయిల్ అనేది ఏమీ మారలేదు. అందుకోసమే నేను శనగపిండిని అయితే యూజ్ చేశాను. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. పిల్లలు అప్పటికప్పుడు ఏమన్నా కావాలి అంటే ఈ విధంగా అయితే చేసి పెట్టుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే. ఇది గోబీ 65 అనేది టమోటా కచప్తో కానీ టమోటో సాస్తో కానీ
చిల్లీ సాస్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి. మర్చిపోకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే